వాయుగుండం ఇన్ఫాక్ట్ ఏ ప్రభావాన్ని చూపించిందో చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అందున కోస్టల్ ప్రాంతానికి, అందున ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇంకో గండం పొంచి ఉందా? అది ఏ స్థాయిలో ఉంది? అసలు ఇంతకీ గండమా కాదా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ ఎటువంటి వెదర్ అప్డేట్ని అందిస్తోంది? ఇప్పుడు కూడా ఇంకొక ప్రమాదం పొంచి ఉందా? వీటికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్కి సంబంధించిన అనదర్ బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. భారతదేశ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఇంకొక వర్ష సూచన జారీ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటోంది భారత వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అలాగే విశాఖ ఈ ప్రాంతాలతో పాటు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు కూడా మోస్తరు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయంటోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచన జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మొన్న కూడా ఎటువంటి వర్ష విభత్సాన్ని మనం చూసాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఆ వాయుగండం ఏ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందో చూసాం. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. నదులు కట్టలు తెంచుకొని మరీ ప్రవహించిన సందర్భం. రోడ్లు, చెరువులను తలపించాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇంకొక వెదర్ అప్డేట్ని అందించింది. ఈ క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తోంది? ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఎటువంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్ ఉంది? బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎప్పుడు ఈ వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనం, ఇన్ఫాక్ట్ వాయుగుండం ప్రమాదం పొంచి ఉందా, లేకపోతే అల్పపీడనమేనా, లేకపోతే తుఫానుగా మారే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పటికైనా తెలిసే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ ప్రభావం మనకి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అవకాశం ఉంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఇన్ఫాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇంట్రడక్షన్లోనే చూస్తుంటారు. ఇక్కడ ప్రెసెంట్ మ్యాప్లో మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది బంగాళాఖాతానికి సంబంధించి. ఈ బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇటు ఉత్తరాంధ్ర వరకు ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. తెలంగాణలోని తూర్పు తెలంగాణ మీద కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత దీని ఇంపాక్ట్ మనకి ఇటు తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది. పెను ప్రభావం మాత్రం ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఇది తాకుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి మెయిన్గా దీని ప్రభావం మనకి ఉత్తరాంధ్ర మీద, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఇదిగో ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంతవరకు అది మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అంతే, దాదాపుగా తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఇటు ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాల మీద, ములుగు కావచ్చు, ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇప్పటికే వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో చూసాం. సో ఈ క్రమంలో ఎప్పుడు ఈ సిచ్యువేషన్ మనకి తాకే అవకాశం ఉంది, ఇప్పటికీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోదాం. శాటిలైట్ ఇమేజెస్లో కాస్త మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్కి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. ఇదిగోండి, ఇది శాటిలైట్ ఇమేజెస్. శాటిలైట్ ఇమేజ్లో మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగోండి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు చూస్తే ఇంపాక్ట్ ఇప్పటికే మనకి కాస్త కనిపిస్తోంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా థిక్గా మనకి థిక్గా మనకి కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఉత్తరాంధ్ర మీద, అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, ములుగు, ఈ ఖమ్మం, ఈ ప్రాంతాల మీద మనకి కాస్త కనిపిస్తుందనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం 24వ తారీఖున ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెబుతోందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోని సదరన్ పెనిన్సులాకి సంబంధించి ఇదిగోండి, హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడెప్పుడు ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ కేరళ అని చెబుతూనే ఇంటీరియర్ కర్ణాటక అని చెబుతూనే తెలంగాణకు 27-28 అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒక్కసారి నేను కాస్త అండర్లైన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇదిగోండి తెలంగాణకు సంబంధించి 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25-26. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈ డేట్లను గుర్తుపెట్టుకోండి. ఈ డేట్లకు తదనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణకు 27-28 తేదీలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇదిగోండి భారీ వర్ష సూచన తెలంగాణకు 27-28, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి 25-26 తేదీల్లో. ఈ 2 డేట్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణకు 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంలకు 25-26 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది? స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే బలమైన ఈదురుగాలులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, మరి ముఖ్యంగా నెక్స్ట్ 3 days అండ్ రీజన్ వెరీ లైక్లీ ఓవర్ ద రీజన్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 days. అంటే రాబోయే 3 రోజుల పాటు ఒకసారి మీరు రిపోర్ట్ని చూడండి. రిపోర్ట్లో మెన్షన్ చేసే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి రాబోయే 3 రోజులు నెక్స్ట్ 3 daysకి సంబంధించి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. అదే 3 రోజులు డ్యూరింగ్ నెక్స్ట్ 3 days అండ్ మెనీ ప్లేసెస్ సబ్సిక్వెంట్ 4 days. ఇక్కడలా ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3 రోజులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. రాబోయే 3 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ 3 రోజుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ ఇంకా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫిషర్మ్యాన్ వార్నింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఫిషర్మ్యాన్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వెంచర్ ఇంటూ ఫాలోయింగ్ 24th August to 29th August 2025 ఫాలోయింగ్ ఏరియాస్ అంటూ బే ఆఫ్ బెంగాల్. అంటే మనది బంగాళాఖాతం కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. 24వ తారీఖున ఒడిశాకు సంబంధించి along and off Odisha 24th during 26th to 29th. ఓకే, వెస్ట్ బెంగాల్ అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రకు సంబంధించి 27 నుంచి 29 తారీఖులు, 27 నుంచి 29 తారీఖులకు సంబంధించి, అలాగే దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నార్త్ అండ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, మొత్తంగా అయితే మాత్రం బంగాళాఖాతంలో 27 నుంచి 29 మధ్య ఇటు ఉత్తరాంధ్రలో ఎవరైనా ఉంటున్న వాళ్ళు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచించింది. మొత్తంగా అలాంగ్ అండ్ ఆఫ్ ఒడిశా 24th అండ్ డ్యూరింగ్ 26th to 29 August, అలాంగ్ అండ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ 24 అండ్ డ్యూరింగ్ 26th and 28th. అంటే 24వ తారీఖున అలాగే 26 నుంచి 29 ఈ రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు సూచనలు జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుందనేది ఒక్కసారి రిపోర్ట్లో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తెలంగాణకు ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు అంటే ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్గా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని లెక్క. ఇక్కడి నుంచి నెక్స్ట్ 25-26 తేదీలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 25కు సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నట్టుగా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మినహా మనకి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి 26వ తారీఖున కూడా 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రిమెంబర్, ఈ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి తగ్గచ్చు పెరగచ్చు. ఈ రెండిటికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలో దీంతో పాటు మీరు చూస్తే కనుక 27, 29, 27, 28 తేదీలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇది ఓవరాల్గా ఇచ్చింది. మరి ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందు భారత వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్కి, అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్స్ని ఇచ్చింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఒకసారి నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా రిపోర్ట్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పార్వతీపురమణ్యం, విజయనగరం వీటన్నిటి కూడా మీరు చూస్తే 24 నుంచి 25 ఈ రోజు నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ